ఇవాళ శ్రీలక్ష్మి రెసిపీస్లో మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 to 3 రెబ్బల గార్లిక్ వెల్లుల్లి వేసుకొని ఇది వేగుతుండగా కాష్యూ నట్స్, ఆనియన్స్, టమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మన గ్రేవీ పేస్ట్కి యూజ్ అవుతుంది. కాష్యూ నట్స్, ఆనియన్స్, టొమాటోస్. నేను ఇక్కడ 2 టొమాటోస్ వేసాను అండ్ 3 ఆనియన్స్ కట్ చేసి వేసాను. సో ఇది నేను 5 మెంబర్స్కి సర్వ్ చేసేటట్టు వేసాను. సో మీరు ఎంతమందికి సర్వ్ చేస్తారో అన్ని ఆనియన్స్, అన్ని టొమాటోస్ వేసుకోవాలి. కానీ టొమాటోస్ మాత్రం ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే పులుపు వచ్చేస్తుంది. ఇది బాగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ముందు మనం బాగా ఫ్రై చేద్దాం. చూసారా, ఇప్పుడు మెత్తపడింది. దీన్ని పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వేడి తగ్గాక దీంట్లో కొబ్బరి యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక చల్లారిన మన టొమాటో, ఉల్లిపాయ, కాష్యూ నట్స్ ఈ ముక్కలు ప్లస్ కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ముందు ప్యాన్లో డాల్డా వేసాను. డాల్డా కాకపోయినా మీరు బటర్ వేసుకోవచ్చు లేదా గీ వేసుకోవచ్చు. బట్ డాల్డా అయితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను కొంచెం డాల్డా వేసాను. డాల్డా కరిగాక మనం ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. ఒక మంచి టేస్ట్. బిర్యానీ ఆకు వేస్తే చాలా స్పైసీ టేస్టీగా ఉంటుంది కొంచెం. సో బిర్యానీ ఆకు యాడ్ చేసి ఫ్రై చేశాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేద్దాం. ఓకేనా? సో నేను ఇప్పుడు ఒక బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు వేసి ఉంచాను. సో లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్యూరీని అందులో వేసి ఉంచాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్యూరీని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసి ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఇందులో అంత పచ్చి వాసన ఏమీ ఉండదు. సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, స్పైసీకి ఎక్కువ కావాలంటే స్పైసీగా ఉండాలంటే ఎక్కువ కారం వేసుకోండి. అండ్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేయాలి. ఓకేనా? అండ్ సో నేను ఇప్పుడు ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాను. వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. టెక్స్చర్ లవ్లీగా ఉంది. సో చూసారా, దీంట్లో నేను ఇప్పుడు ఇందులో గరం మసాలా, కొరియాండర్ పౌడర్ వేసాను. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలి. చూసారా, మెల్లమెల్లగా ఆయిల్ పైకి తేలుతుంది. మనం వేసిన ఆయిల్ కొంచెం ఆ డాల్డా అంతా బయటికి తేలుతుంది. సో ఇప్పుడు నేను ఇందులో వెజిటేబుల్స్ వేస్తున్నాను. నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టాను వెజిటేబుల్స్. సో ఏంటంటే నేను ఆలు యూజ్ చేశాను, క్యారెట్, బీన్స్ అండ్ ఆనియన్స్ యూజ్ చేశాను. మీ ఇష్టం, మీరు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, సిమ్లా మిర్చ్, మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకోవచ్చు. సో ఈ వెజిటేబుల్స్ని నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఈ గ్రేవీలో యాడ్ చేయాలి. సో ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతే, దీన్ని మిక్స్ చేసుకొని డిష్ రెడీ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాను. ఎందుకంటే దానివల్ల ఒక స్పెషల్ టేస్ట్ అండ్ అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది. సో నేను ఇంట్లో ఈ మిక్స్డ్ వెజ్ దాంట్లో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ ఏ మార్కెట్లో అయినా దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో దొరుకుతుంది. సో ఈ కర్రీ పైన నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయబోతున్నాను. సో అది అవాయిడ్ చేసుకోవాలంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనిపైన ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. అంతే, ఎంతో టేస్టీ అయిన మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. అండ్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్తో తయారు చేసుకోవచ్చు. దీన్ని టేస్ట్ చేసి
ఈ టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. లవ్లీ. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ అండ్ వెరీ డెలిషియస్. మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.